హాయ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం సుప్రీంకోర్టులో శబరిమల అంశానికి సంబంధించి వాదనలు జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు 2018లో శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశాన్ని కల్పించాలి అని అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత దీన్ని విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేశారు. ప్రస్తుతం విస్తృత ధర్మాసనం అక్కడ విచారణ జరుపుతోంది. ఇందులో కొన్ని కీలక అంశాలతో పాటు మన హిందూ ఆలయాలు అండ్ హిందూ సాంస్కృతికానికి సంబంధించి సుప్రీంకోర్టు లేకుంటే జ్యుడిషియరీ ఇటువంటి వాటిలో జోక్యం చేసుకోవచ్చా వద్దా అనే విషయంపై విస్తృత ధర్మాసనం విచారణ చేస్తుంది. ఈ విచారణలో కొన్ని కీలక అంశాలు సైతం బయటపడుతూ ఉన్నాయి. మరి ఆ అంశాలేంటి, భవిష్యత్తులో సుప్రీంకోర్టు లేకపోతే మన కోర్టులు ఆలయ వ్యవస్థలో జోక్యం చేసుకోవచ్చా లేదా అనే విషయాలపై ప్రస్తుతం మన ముందున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఆదిత్య గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను మనం ఏ విధంగా చూడాలి? సో మనం ఫస్ట్ హిస్టారికల్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి శబరిమల కేసు అనేది ఏంటనేది. సో ఈ కేసు అనేది ఇప్పుడు ఏం రీసెంట్ గా అయ్యేది కాదు. ఇది ఒరిజినల్ గా ఒక కస్టమరీగా ఎప్పటి నుంచో కూడా, అంటే కొంతమంది అనడం ఇది ఆల్మోస్ట్ 1200-1500 సంవత్సరాల నుంచి కూడా కేరళలో అక్కడ శబరిమల గుడి ఉందని, తర్వాత బ్రహ్మాండ పురాణంలో అయ్యప్ప రిఫరెన్స్ ఉంది. సో అట్లా ఎసెన్షియలీ 1000 years ప్లస్ ఉన్నటువంటి ట్రెడిషన్. ఇది మనకి ఏమైందంటే 1991లో ఫస్ట్ టైం మనకి ఒక కేసు ఒకటి జరిగింది. ఆ కేసు ఏంటంటే మహేంద్రన్ అనే ఆ ఇండివిజువల్ ఏం చేశారంటే, అక్కడ చాలా మంది లేడీస్ కూడా ట్రెక్కింగ్ లాగా వస్తున్నారు. ట్రెక్కింగ్ లాగా వచ్చి శబరిమల గుడిలోకి వస్తున్నారు. ఇది యాక్చువల్గా కస్టమ్స్ కి విరుద్ధం ఇది. సో లీగల్ గా కూడా మనకి ఒక ఫ్రేమ్ వర్క్ ఉండాలి అని చెప్పి ఆయన 1991లో యాక్చువల్ గా ఒక పిటిషన్ వేశారు. సో అది అప్రూవ్ అయ్యి అప్పుడు ఏమన్నారంటే, సరే ఇది కస్టమరీ ట్రెడిషన్ కదా, అందుకని దీనికి వైలేట్ చేయకూడదు. సో బిట్వీన్ 10 to 50 years ఆ విమెన్ అందరినీ కూడా మనం బ్యాన్ చేయాలి ఎంట్రీ నుంచి అనేటటువంటిది 91లో అది డిక్లేర్ అయింది. అది మళ్ళా మనకి మచ్ లేటర్ ఏమవుతుందంటే అరౌండ్ 2008లో మళ్ళీ ఛాలెంజ్ అయింది. అప్పుడు ఏంటంటే ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్, ఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్, వాళ్ళలో కొంతమంది కలిసి అట్లా కుదురుతుంది, ఇది యాక్చువల్లీ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14-15 అండ్ అట్లాగే ఇది రిలీజియస్ ఫ్రీడమ్ కూడా వ్యతిరేకం 25 అని చెప్పి అన్నారు. సో దాని తర్వాత 2008 నుంచి మళ్ళీ ఒక రివ్యూ లాంటిది జరిగింది. ఇనిషియల్ గా 3 judge ప్యానెల్ లాగా ఉన్నారు, తర్వాత చిన్నగా 5 judge అయింది. సో ఎసెన్షియల్లీ 2018కి ఏమైందంటే అప్పుడు ఒక 5 judge ప్యానెల్ తయారయ్యి వాళ్ళు నలుగురు కలిసి ఏమి జడ్జిమెంట్ ఇచ్చారు, ఒకళ్ళు ఒపోజ్ చేశారు. నలుగురు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, ఇది మనకి శబరిమలలో లేడీస్ అలౌ చేయకపోవటం, అది కూడా బేస్డ్ ఆన్ మెన్స్ట్రుయేషన్ అనేది, ఇది ఒక వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 అంటే రైట్స్ టు ఈక్వాలిటీ, అట్లాగే ఆర్టికల్ 15 అంటే రైట్స్ టు నాట్ బీ డిస్క్రిమినేటెడ్. సో డిస్క్రిమినేషన్ జరుగుతున్నది. అందుకని ఇంకోటి ఏంటంటే ఇది ఇది ఎసెన్షియల్ కాదు, ఇది కష్టం మాత్రమే ఇది. సో దానివల్ల ఏంటంటే ఇది అట్లా ఉండకూడదు, ఇది ఎసెన్షియల్ కాదు కాబట్టి తీసేయాలి, విమెన్ ని అలౌ చేయాలి అని 2018లో వాళ్ళు తీర్పిచ్చారు. సో ఆ తీర్పిచ్చిన తర్వాత 2019లో మనం చూడొచ్చు, దాంట్లో దాదాపుగా అప్పుడు మనకి రెహానా ఫాతిమా అని ఒక ఆమెను, ఆమెతో పాటు ఇక్కడ హైదరాబాద్ నుంచి కవిత అని ఒక జర్నలిస్ట్, వీళ్ళందరూ కలిసి కూడా పోలీస్ ప్రొటెక్షన్ తో ఎంటర్ చేయడానికి ట్రై చేశారు. సో ఆల్మోస్ట్ 100 meters షార్ట్ ఆఫ్ అక్కడ గర్భగృహం నుంచి ఒక 100 meterల డిస్టెన్స్ లో వాళ్ళు ఆపేశారు ఎట్లా కానీ ట్రై చేశారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే 2019లో పోలీస్ రికార్డ్స్ పరంగా దాదాపుగా 51 స్త్రీలు వాళ్ళు శబరిమల గుడిలో దర్శనం చేసుకున్నారని డిక్లేర్ చేశారు 2019లో. ఓకే. దాని తర్వాత మనకి డేటా అనేది ఓపెన్ గా అంత షీట్ లేదు, కానీ 2019 అయితే 51 లేడీస్ అట్లా లోపలికి అయితే తీసుకెళ్ళారు. ఇది కూడా ప్లస్ ఇంకోటి ఆన్లైన్, ఈ కోర్టు 2018 తీర్పు వచ్చిన తర్వాత కూడా మీరు ఆన్లైన్ చూస్తే ఆన్లైన్ దాదాపు 7,500 మంది స్త్రీలు వెళ్తామన్నట్టు పెట్టారు. మరి అది ఒక యాక్టివిజం మోడ్ లో చేశారా, ఎందుకు చేశారో తెలియదు. కానీ అందరికీ బై డిఫాల్ట్ తెలిసింది ఏంటంటే, కస్టమరీగా కూడా అయ్యప్పది ఎక్కడైనా కూడా దర్శనం చేసుకోవచ్చు, మనం మణికంఠ స్వామి అని చెప్పి ఎక్కడైనా కూడా దర్శనం చేసుకోవచ్చు. కానీ శబరిమలలో మాత్రం ఆయన నైష్టిక బ్రహ్మచారి అవ్వటం వల్ల దానివల్ల ఈ రూల్ అనేది ఉంది. విమెన్ కి అది విమెన్ కి అగేన్స్ట్ కాదు, ఇట్ ఇస్ ఓన్లీ ఆ ఏజ్ లో, ఆయన బ్రహ్మచారి కాబట్టి ఆ ఏజ్ లో అన్నట్టు అలవ్ అనేది చేయకుండా అడిగారు. సో ఎనీవే 2019 అయిన తర్వాత రివ్యూ పిటిషన్స్ పెట్టి ఇది రివ్యూ చేయాలి, దిస్ ఇస్ నాట్ డన్ అని చెప్పి, అండ్ ఇట్ ఇస్ నాట్ అ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 25 and 26. ఇట్లా మీరు బ్యాన్ చేయడం అనేది ఆర్టికల్ 26 వైలేషన్ అవుతుందని చెప్పి, సో దాని బేసిస్ మీద 2019 నుంచి పిటిషన్ మొదలైతే 5 members ప్యానెల్ అనేది 7 members అయింది. ఇప్పుడు ఫైనల్ గా 9 members అయింది. దీంట్లో ఒక ప్రామినెంట్ గా మనకి వినబడే పేరు జే సాయి దీపక్ గారు. ఆయన పేరు బాగా ప్రామినెంట్ గా వినిపిస్తుంటుంది, ఆయన దీని మీద ఫైట్ చేస్తున్నారని. సో ఇప్పుడు మనం రీసెంట్ గా ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి జరుగుతుంది. దీంట్లో మేజర్ గా సుప్రీం కోర్ట్ నుంచి కూడా నాగరత్న గారిని, ఆమె కొంచెం
ఫ్రంట్ ఫేసింగ్ ఉండి ఆమె అంటున్నారు ఇది మనం విమెన్ మెన్స్ట్రువల్ సైకిల్ బేసిస్ మీద మనం ఇట్లా డిస్క్రిమినేషన్ కింద వస్తుంది, అట్లా ఎట్లా చేస్తాం. ఇంకోటి స్టేట్ అనేది కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఈ రిలీజియస్ ప్రాసెసెస్ లో. సో హ్మ్. ఇవన్నీ ఆమె అంటే వాళ్ళ స్టాండ్ పాయింట్స్ వాళ్ళు గట్టిగానే పెడుతున్నారు అక్కడ. కానీ దీనికి కూడా సాయి దీపక్ గారు హీ హాస్ గివెన్ గుడ్ రెస్పాన్సెస్ యాజ్ యూ మస్ట్ హావ్ సార్ సీన్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు సాయి దీపక్ అని అన్నారు కదా సార్, ఆయన చెబుతున్న కొన్ని హియరింగ్స్ను చూస్తూ ఉంటే ముఖ్యంగా ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తారు. అదేమిటంటే ఎక్కడైనా హిందూ దేవాలయాల్లో ఉన్న డైటీకి కూడా కొన్ని ఈ హక్కులు అనేవి ఉంటాయి. అతను ఇప్పుడు శబరిమలలో అయ్యప్ప స్వామి దేవుడు అనేది ఆ జన్మ బ్రహ్మచారి కాబట్టి అక్కడి స్థానికంగా సంబంధించిన కొన్ని అంశాలను మీరు ఖచ్చితంగా పరిగణించాల్సి ఉంటుంది. సో, దీన్ని చట్ట పరిధిలోకి తీసుకురాకూడదు అనే విధంగా ఆయన చెప్పారు. ఇదే టైంలో కొన్ని 2 ఉదాహరణలు చూపించారు సార్. అదేమిటంటే, ఇప్పుడు హ్మ్. ఒడిశాలో ఒక దేవాలయం ఉంది సార్. 400 ఏళ్ల క్రితం నుంచి ఆచరణ ఫాలో అవుతున్నారు. అక్కడ దళిత మహిళ ప్రీస్ట్‌గా కొనసాగుతూ వస్తున్నారని ఒక ఉదాహరణ చెప్పారు. అంటే ఇదే కేరళలో అతుక్కల్ టెంపుల్ అనే ప్రాంతంలో ఈ మెన్స్‌కు అసలు ఎంట్రీ అనేదే లేదు. ఓన్లీ వుమెన్స్ ఒక్కటే అక్కడ ప్రవేశిస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్క దేవాలయానికి సొంత ఆచారం ఉంటుంది అని చెప్పారు. దీన్ని ఏ విధంగా చూడాలి? సో ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డెయిటీ ఈజ్ అ జ్యూరిస్టిక్ పర్సన్, లివింగ్ ఎంటిటీ. అంటే అక్కడ ఉండేటటువంటి మూర్తికి కూడా అది మూర్తిలాగా భావించకూడదు. అది సాక్షాత్తు అది దైవం లాంటిది. ఆ దైవం కూడా రైట్స్ ఉంటాయి. దీనికి బేసిస్ ఏంటి? ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మన కోర్టు ఇవేం లేదు డిస్క్రిమినేషన్ అనేసేటటువంటి కోర్టుకి మనం అటువంటి ఆర్గ్యుమెంట్ ఎందుకు ఇవ్వగలుగుతున్నాం? దట్ హ్మ్. ఇక్కడ ఉండే డెయిటీ కూడా ఒక లివింగ్ ఎంటిటీ. దానికి మనం అది కూడా కొంచెం హిస్టారికల్ కాంటెక్స్ట్ తెలుసుకోవాలి. అదేంటంటే ఇంతకు ముందు బ్రిటిష్ టైంలో ప్రివీ కౌన్సిల్స్ అనేవి ఉండేవి. అది కూడా కోర్టు లాంటిది. సో మనకి 1800s లో ఫస్ట్ టైం 1800s లో ఐ థింక్ ఒక బాంబే హైకోర్టులోనే అక్కడ ఫస్ట్ టైం అక్కడ ఈ ఇష్యూ అనేది జరిగింది. దట్ ఒక గుడికి సంబంధించిన ఇష్యూ అనేది జరిగినప్పుడు ఆ గుడిని ఆ, ఒక ఇండివిజువల్ కి ఫౌండేషన్ కి మధ్యలో ఇష్యూలో ఆ గుడిని ఉంచాలా తీసేయాలా ఏవో వస్తుంటే అప్పుడు ఎట్లా పడితే అట్లా చేయడానికి ఉండదు అని చెప్పి ఒక అతను వాదిస్తారు. దట్ ఇక్కడ ఉన్న డైటీ కూడా లివింగ్ ఎంటిటీగా భావించాలి, తన రైట్స్ కూడా తనకుంటాయి. ఆ ఈ ఓనర్షిప్ లాగా ఇది ఇది ఒకళ్ళు ఈ గుడిని ఓన్ చేస్తుందని ఇంకా వాళ్ళ ఇష్టం, కావాల్సినప్పుడు ఉంచుతారు గుడిని, కావాల్సినప్పుడు తీసేస్తారు, అట్లా ఉండదు ఇది అని చెప్పి వేస్తే 1880s అనుకుంటా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండే హైకోర్టులో అప్పుడు ఒక తీర్పు ఇచ్చారు. దట్ అవును లివింగ్ ఎంటిటీస్ గా భావించాలి అని చెప్పి అప్పుడు ఇచ్చారు. తర్వాత మళ్ళీ 1921లో 1925లో 2 కేసులు జరిగాయి. ఆ 2 కేసులు ఇటువంటిది. దట్ ఒక కేసులో ఏంటంటే ఐ థింక్ మల్లిక్ ఫ్యామిలీ అనుకుంటా. దాంట్లో ఒక ఫ్యామిలీ ఏమంటుంది దట్ గుడికి మనం ఈ యాంగిల్లో కొన్ని చేయాలి, మూర్తిని మనం జరిపి ఇంకో చోట పెట్టాలంటారు. దాంట్లో అదే ఫ్యామిలీ ఇంకోళ్ళు ఏమంటారు, మూర్తిని మనం ప్రాణప్రతిష్ఠ స్థాపించిన తర్వాత ఎట్లా కదిలిస్తాం మూర్తిని, అది కూడా ఒక లివింగ్ ఎంటిటీ, తనకి రైట్స్ ఉండాలని చెప్పి వాళ్ళు అంటారు. సో దీనివల్ల ఆ 2 కేసుల్లో అండ్ ఇంకో కేసు కూడా అట్లా జరిగింది. దట్ వేరే అక్కడ ఉండే ఆ పీఠానికి ఒక మఠాధిపతి లాంటి అతను ఎవరు ఉంటారో ఆయన కూడా కొన్ని రైట్స్ లాగా క్లెయిమ్ చేస్తుంటే, ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తుంటే కోర్టు అప్పుడు కూడా చెప్పింది ఏంటంటే, ప్రివీ కౌన్సిల్ అప్పుడు చెప్పింది ఏంటంటే ఏ మఠాధిపతి అయినా ఇండివిజువల్ అయినా గుడికి మందిరానికి ఎవరు కూడా ఓనర్స్ కాదు, వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. సో అక్కడ ఉండేటటువంటి మూర్తి కూడా ఒక లివింగ్ పర్సన్ గా భావించారు. సో ఇది బేసిక్ గుర్తుపెట్టుకోవాలి. ఆ బేసిక్ ఇవాల్టి కాంటెక్స్ట్ లో అదే జే సాయి దీపక్ గారు చెప్పేది. దట్ అయ్యప్ప కూడా ఇక్కడ ఇట్ ఇస్ అ లివింగ్ ఎంటిటీ. ఇదే లాజిక్ రామ్ మందిర్ లో కూడా వాడారు. రామ్ మందిర్ లో కూడా రామ్ లల్లా ఒక లివింగ్ ఎంటిటీగా భావించాలి, తన రైట్స్ కూడా తనకు ఉంటాయి అనేది అది ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్ హోల్డ్ అవడానికి రీజన్ ఏంటి? బ్రిటిష్ టైంలో ఉన్న కాలంలో జరిగినటువంటి తీర్పుల వల్ల ఇవాళ అది వాడుకొని దాని బేసిస్ మీద దాన్ని బెంచ్ మార్క్ లాగా పెట్టుకొని ఇవాళ వాదిస్తున్నాం. అఫ్ కోర్స్ ఇవాళ సర్కమ్స్టెన్సెస్ సడన్ గా అవన్నీ లేకుండా ఇవాళ సర్కమ్స్టెన్సెస్ చెప్తే ఎవరు వినేవాళ్ళు కాదు. హ్మ్. ఆగమ శాస్త్రాలు ఎవరు రికగ్నైజ్ చేయరు, మీ పురాణాలను ఎవరు రికగ్నైజ్ చేయరు, అవును. వేదాలను ఎవరు అంటే కాన్స్టిట్యూషనల్ గా అవును. కాన్స్టిట్యూషనల్ గా మీకు భారతీయ న్యాయ సంహిత ఉంది, వాటన్నిటిలో కూడా దే ఆర్ నాట్ రియలీ వాలిడేటింగ్ ఆగమ శాస్త్రాస్. కాబట్టి అప్పట్లో ఉండేటటువంటి ఆ బ్రిటిష్ టైంలో ఉన్న తీర్పులు అవి మనం ఇప్పుడు వాడుతున్నాం, ఆ కేసెస్ ని మనం చూపిస్తున్నాం రిఫరెన్సెస్ గా. సో ఇది ఒక స్ట్రాంగ్ పాయింట్ ఇది, దట్ అతను కూడా జ్యూరిస్టిక్ పర్సన్ అండ్ అతను ఒక నైష్టిక బ్రహ్మచారి. అతను కోరినటువంటిది లిజెండ్స్ తెలిసింది 1200 సంవత్సరాల ముందు నుంచి తెలిసింది ఏంటంటే ఆయన బ్రహ్మచారిగా ఉన్నారు కాబట్టి దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి, అంతేగాని ఆయనకు వ్యతిరేకంగా ఉండకూడదు. ఆయన లివింగ్ ఎంటిటీ అన్నప్పుడు మరి ఆయనకు కూడా హీ షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ రైట్స్ టు ఫ్రీడమ్, ఆయనకు కూడా కోరినట్టు చేయాలి. సో ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి ఏమన్నారు, ఆర్టికల్ 25 ఆర్టికల్ 26 రెండు ఉంటాయి. ఆర్టికల్ 25 ఒక ఇండివిజువల్ ఒక రిలీజియస్ బిలీఫ్ ని ప్రొఫెస్ చేసే ఆ ఆ ఫ్రీడమ్ ఉండాలనేది అంటుంది. కానీ ఆర్టికల్ 26 ఏమంటుంది, అదే రిలీజన్ ఒక కలెక్టివ్ గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, దాన్ని డెనామినేషన్ అని పదం వాడుతున్నారు. హ్మ్. సో డెనామినేషన్ ఏంటంటే ఇప్పుడు కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయి, ఒక కుల దేవత గ్రామ దేవత ఉంటారు, అందరూ నమ్మాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ ఉన్న ఒక లోకల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నమ్ముతారు. ఆ డినామినేషన్ నమ్మేటటువంటి
దేవుడు అవుతారు, దానికి సంబంధించిన కస్టమ్స్ ఉంటాయి. సో దానికి ఆర్టికల్ 26 పర్మిషన్ ఇస్తుంది, ఆర్ రాదర్ ఆర్టికల్ 26 వాళ్ళకి రైట్స్ ఇస్తుంది దట్ వాళ్ళ ప్రొఫెస్ చేసుకోవచ్చు అని. సో దీంట్లో ఎసెన్షియల్లీ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆర్టికల్ 25 లోని ఆర్టికల్ 26 రెండిట్లో ఏమొస్తుందంటే గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్, ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజన్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, హెల్త్ అండ్ మొరాలిటీ అని ఉంది. సో ఇప్పుడు ఈ మొరాలిటీ అనే పదం మీద కూడా సాయి దీపక్ గారు రిపీటేటివ్ అడుగుతున్నారు. మొరాలిటీ అంటే ఏ బేసిస్ లో మనం అంటాం అంటే ఎంతవరకు మొరాలిటీ, ఎంతవరకు ఈ కలెక్టివ్ ఉండే మొరాలిటీని ఎంతవరకు మనం కాన్స్టిట్యూషన్ గా చెప్పచ్చు, ఎంతవరకు కోర్టు మొరాలిటీ మీద జడ్జి చేయొచ్చు, జడ్జి చేసే అర్హత ఉందా, రైట్? ఇంకోటి ఏం చెప్పారంటే ఆర్టికల్ 25 కరెక్ట్. ఎవరు ఇప్పుడు ఒక స్త్రీ వెళ్ళి గుడికి వెళ్ళాలంటే ఆర్టికల్ 25 కరెక్ట్, ఆమెకి అది వ్యాలిడేషన్ రావాలేమో. కానీ ఆర్టికల్ 26 దాని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇది నమ్ముకుంటే అది మనం వ్యతిరేకించకూడదు అంటుంది. సో ఎంతవరకు ఈ ఆర్టికల్ 25-26 మధ్యలో రిలేషన్ ఉండాలి? సో ఈ దీని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. దాని మోస్ట్ ఇంపార్టెంట్ ఇంత ముందర సాయి దీపక్ గారు అన్న ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ దట్ ఆయన ఒక మాట అన్నారు ఒక దాంట్లో దట్ డోంట్ బ్రింగ్ సెక్యులర్ లాజిక్ ఇన్ టు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ బికాస్ యూ విల్ నాట్ టాలరేట్ ఇఫ్ యూ బ్రింగ్ ఇన్ రిలీజియస్ లాజిక్ టు సెక్యులర్ ఇన్స్టిట్యూషన్స్ అని ఒక మాట అంటారు ఆయన. సో ఎసెన్షియల్ ఆయన కూడా అక్కడ అన్నది ఏంటంటే మీరు ఈ ధర్మానికి సంబంధించిన విషయాలలో మీరు ప్రభుత్వము, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ మీరు సెక్యులర్ నాలెడ్జ్ అంతా మీరు సెక్యులర్ రేషనాలతో ఇవన్నీ చూడకండి. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ధర్మపరంగా ఉండే ఉద్దేశంతో మేము కాన్స్టిట్యూషన్ ప్రభుత్వాన్ని గమనిస్తే అది మీరు ఒప్పుకోరు కదా. సో న్యూట్రల్ గా ఉండాలి, రిలీజియన్ పని రిలీజియన్ చేయాలి, స్టేట్ పని స్టేట్ చేయాలి. ఇన్ఫాక్ట్ సెక్యులరిజం అంటేనే అది. సెక్యులరిజం అంటే స్టేట్ అనే దానికి, రిలీజన్ అనే దానికి సెపరేషన్ అనేది ఉండాలి. సో అక్కడ ఆయన అనేది ఏంటంటే కోర్టు వచ్చి బ్యాన్లు చేయటాలు వీటి వల్ల ఎసెన్షియల్లీ ఆ లైన్ దాటడం అనేది జరుగుతున్నది అని. సో దీనికి కూడా అన్నారు జ్యుడిషియల్ రివ్యూ అనేది అందుకనే కొన్ని విషయాలు చేయకూడదు అంటే దానికి కూడా మన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ జీ ఆయన కూడా అన్న మాట ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూని మాత్రం అది నువ్వు అట్లా వ్యతిరేకించడానికి లేదు అన్నట్టు కౌంటర్ చేశారు. ద జ్యుడిషియల్ రివ్యూ కూడా చేయాలి అన్నట్టు అన్నారు. అండ్ ఇదే కేసులో మరొక ముస్లిం దంపతులు మసీదుల్లో మమ్మల్ని మహిళల్ని అలౌ చేయడం లేదు, దీనిపై కూడా విచారణ చేయమని ఒక ముస్లిం దంపతులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇది విచారణకు వచ్చిన సమయంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏమని చెప్పిందంటే మసీదుల్లో మహిళలకు ఎక్కడ కూడా మేము బ్యాన్ విధించలేదు, వాళ్ళు ఎంచక్క రావచ్చు, బట్ ఫ్రంట్ గేట్ నుండి కాకుండా బ్యాక్ గేట్ నుండి రావడానికి అయితే అనుమతిస్తామని చెప్పింది. అండ్ ఇదే సమయంలో అక్కడ ఉన్న జడ్జి అమానుల్లా అనే వ్యక్తి వెంటనే కల్పించుకుని మహిళలు ఇక్కడ మసీదులకు రావడానికి ఇప్పటివరకు ఎందుకు అలో లేదు అంటే వాళ్ళు ఇంట్లో పిల్లల్ని వాళ్ళను వీళ్ళను చూసుకోవడానికి ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడం లేదు, అంతే తప్ప ఎక్కడా కూడా బ్యాన్ విధించలేదు అనే విధంగా వీళ్ళు మాట్లాడారు. సో అదే సమయంలో ఇక్కడ కేరళ విషయానికి వస్తే వెంటనే సుప్రీంకోర్టు కల్పించుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పటికీ మన ఇండియాలో చూసుకుంటే మసీదుల్లో చాలా వరకు మహిళలకు బ్యాన్ విధించినట్లు బోర్డులు సైతం కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఏ విధంగా చూడాలి? అంటే మనం ఈ విషయాలు ఇట్లాంటి స్టేట్మెంట్స్ డెఫినెట్ గా ఆ ప్యానల్ ఇప్పుడు 9 మంది ఉన్నారు. 9 మందిలో ఎవరి అభిప్రాయాలు మళ్ళీ వాళ్ళకు ఉంటాయి. సో ఈయన అభిప్రాయం ఈయన చెప్పారు, ఈయన కమ్యూనిటీ, ఈయన బిలీఫ్ సిస్టమ్ ని ఆయన డిఫెండ్ చేశారు. విషయం ఏంటంటే ఇప్పుడు మన వైపు నుంచి ప్యానెల్లో మన వైపు మన ఆలోచనలు డిఫెండ్ చేసే మనుషులు లేరు. అందుకనే మనకి థర్డ్ పార్టీ పెటిషనర్స్ కావాల్సి వస్తున్నది, రైట్? సో ఇది సుప్రీం కోర్టు చెప్పినట్టు కాదు. ఎందుకంటే ఇంతకు ముందు ఇప్పుడు ట్రిపుల్ తలాక్ ఉంది. ట్రిపుల్ తలాక్ ని వాళ్ళు ఎట్లా అని భావించారు, అది విమెన్స్ రైట్స్ కి వ్యతిరేకం అని భావించి ఫైనల్ గా ట్రిపుల్ తలాక్ ని తీసేశారు. కానీ మళ్ళీ దర్ ఇస్ అ డిఫరెన్స్, ట్రిపుల్ తలాక్ దీనికి డిఫరెన్స్ అదేంటంటే ఇట్స్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్ వరకే, ఇదేంటంటే ఇది రైట్స్ ఆఫ్ కలెక్టివ్ గ్రూప్ కూడా అవుతుంది ఇక్కడ శబరిమల విషయంలో. సో సో ఎసెన్షియల్ మనం ఈ ఉద్దేశంలో చూడాలి ఎంట్రీ విషయం అనేది. ఇన్ఫాక్ట్ ఎంట్రీ విషయం అంటుంటే ఒక సాయి దీపక్ గారు ఒక పాయింట్ ఇంతకు ముందర 2018 తీర్పులో ఏమన్నారంటే ఇది విమెన్ ని లోపలికి రానివ్వకపోవడం అంటే అన్టచబిలిటీతో సమానం, అన్టచబిలిటీ డిస్క్రిమినేషన్ వస్తుంది అన్నారు. దానికి కూడా సాయి దీపక్ గారు ఒక మాట ఏం చెప్పారంటే ఆర్గ్యుమెంట్ లో దట్ అన్టచబిలిటీ అనేది దట్ ఆర్టికల్ 17 అనేది ఏంటంటే అన్టచబిలిటీ గురించి వీటి గురించి మాట్లాడేది. అది ఆ డిస్క్రిమినేషన్ మాట్లాడేది కాస్ట్ బేస్డ్ ఎక్స్క్లూజన్, అంతేగాని అది ఒక రిచువల్ లో ఫాలో అయ్యేటటువంటి నియమాలు అయితే కావు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమైనా కూడా మన బొట్టి వాళ్ళైనా కూడా ఒక మనం సొంతగా కట్టుకున్న గుళ్ళల్లో కూడా మనం దాంట్లో ఒక అభిషేకం ఏమైనా చేయించాలంటే మన ఇంటి పెద్దలే చెప్తారు, నువ్వు స్నానం చేసేదాకా రావాకు, మడి కట్టుకుంటే కానీ రావాకని అంటారు చాలా మంది. మన ఇళ్లలో మన గుళ్ళల్లోనే రూల్స్ ఉంటాయి. అది డిస్క్రిమినేషన్ కిందకి ఎందుకు అవుతుంది? అది ఎసెన్షియల్ అంటే ఒక పద్ధతి, అది దట్ నువ్వు స్నానం చేసి స్నానం వచ్చి చెయ్యి. ఇప్పుడు హనుమంతుడు ఉంటారు, ఇప్పుడు నెక్స్ట్ అది గురించి అంటారేమో, ఇప్పుడు హనుమంతుడు ఉంటారు, హనుమంతుడికి అభిషేకం మగవాళ్ళే చేస్తారు, ఆడవాళ్ళ చేత హనుమంతుడికి అభిషేకం చేయించరు ఇన్ జనరల్ మెజారిటీ గుళ్ళల్లో, ఎందుకంటే నా బ్రహ్మచారి కాబట్టి, రైట్? సో ఇవన్నీ ఏంటంటే ఇవి ఒక అన్టచబిలిటీ క్రైటీరియా చూడాలంటే ఇది కాస్ట్ బేసిస్ వస్తుంది. అందుకని ఆర్టికల్ 17 ఇన్వోక్ చేయడం తప్పుగా ఇన్వోక్ చేశారని చెప్పి ఇది కూడా ఆయన ఒక మాట అన్నారు. సో 2019 రివ్యూలో వాళ్ళు ఇనవే చెప్పింది ఏంటంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ శబరిమల, ఓవరాల్ రిలీజియస్ గా కూడా మనం చూడాలి అది ఎంతవరకు మనం రిలీజియస్ ఫ్రీడమ్ నేను
ఈక్వాలిటీ ఆర్టికల్ 14-15 రైట్స్ కి, యాంటీ డిస్క్రిమినేషన్ రైట్స్ కి, రిలీజియస్ ఫ్రీడమ్ కి, అన్ని రిలీజియన్స్ కి మనం కన్సిడర్ చేయాలని 2019 లో ఒక రకమైన రికమెండేషన్ వచ్చింది. సో దాని వల్లనే ఇప్పుడు ఇస్లామిక్ థాట్స్, ఇస్లామిక్ ప్రాసెసెస్ గురించి కూడా ఒక చర్చ దాని వల్లనే జరుగుతుంది. ఇక్కడ అమానుల్లా గారు, జస్టిస్ అమానుల్లా గారు అన్నది దట్ ఈస్ ఓకే, ఆయన అంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే అది ప్యానెల్ కూడా కన్విన్స్ అవ్వాలి. ప్యానెల్ అందరూ కన్విన్స్ అయ్యి అందరూ దానికోసం అందరూ కామన్ గా అది ఒప్పుకోకపోతే అదేం చల్లదేం. అండ్ ఇంకొకటి, ఇదే కేసులో ఒక కీలకమైన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అదేమిటంటే సెంటర్ ఇకపై నుంచి ఏ దేవాలయాన్ని తన అండర్లోకి తీసుకోవాలని కోరుకోవడం లేదు. అండ్ ఈ ఎండోమెంట్ అనేది స్టేట్కు సంబంధించిన సబ్జెక్టు. సో మేము దాంట్లో ఇన్వాల్వ్ కాము అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దీన్ని బట్టి చూసుకుంటే ఫ్యూచర్లో ఈ ఎండోమెంట్ యాక్ట్ను రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇది ఒక కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వకపోవడం అనేది అది కరెక్ట్ విషయం, రైట్? ఓకే. సో అంతెందుకు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అక్కడ లోకల్ గా చార్ధామని కంట్రోల్ తీసుకుంటామంటే చాలా బ్యాక్లాష్ అనేది వచ్చింది. ఉమ్. సరే, సౌత్ లో అప్పట్లో రాలేదు కాబట్టి తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలో చాలా మటుకు గవర్నమెంట్ కంట్రోల్లో వెళ్ళాయి. కానీ బట్ ఎసెన్షియల్లీ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం కూడా ప్రాబ్లమే, రైట్? కానీ ఇక్కడ విషయం ఏమవుతుందంటే ఇప్పుడు సరే ఎండోమెంట్స్ ఇవన్నీ తీసేసి పబ్లిక్ ఇచ్చేస్తారంటే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరు కంట్రోల్లోకి తీసుకుంటారు? ఏం బేసిస్ మీద కంట్రోల్లోకి తీసుకుంటారు? తీసుకున్న తర్వాత వాళ్ళని నిజంగానే నమ్మచ్చు అంటారా? రైట్. సో ఇవన్నీ రకరకాల అంటే నమ్మచ్చు అంటారంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ హిందూస్ కేపబుల్ అని కాదని కాదు. ఇంటర్నల్ గా మళ్ళీ రిఫ్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. దాని ఒక గుడి ఉంటుంది, ఆ గుడి ఒక ట్రాన్స్ఫర్ అయ్యేటానికి ఇప్పుడు జోషిర్మఠ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. జోషిర్మఠ్ లో ఇక్కడ ఏమైందంటే అక్కడ శంకరాచార్య వెళ్ళిపోయిన వెంటనే రెండుగా విడిపోయింది. ఇద్దరు విడివిడిగా వచ్చారు, ఇద్దరు విడివిడిగా మేమే క్లెయిమ్ చేస్తున్నాం. సో మనకున్న 4 శంకరాచార్య పీఠాలు ఒక దాంట్లో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అథారిటీ ఫిగర్స్. రెండుగా మీరు అక్కడికి వెళ్ళినా కూడా అదే ఆశ్రమం 2 భాగాలుగా చేసి వేరువేరుగా ఇచ్చారు. సో Okay. అట్లాంటి ఇష్యూస్ కూడా వస్తాయి. సో దానివల్ల సమాజంలో కూడా ఏంటంటే ఫస్ట్ సివిక్ సొసైటీ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మనం ఎట్లా డీల్ చేసుకుంటాం మన గుళ్ళని? మనం డిస్క్రిమినేషన్ చేయకుండా చేయగలమా? మన ఈక్వల్ ఆపర్చునిటీస్ గా, అంటే ఈక్వల్ ఆపర్చునిటీ అంటే అంత చెడు కాదు, అంటే గర్భగృహంలో కాకపోయినా కూడా గుడి యాక్సెస్ కైనా ఈ నమ్మకాలకైనా దెబ్బతినకుండా చేస్తామా? ఫండ్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తాం? వచ్చిన డొనేషన్స్ ఏం చేస్తాం? ఇట్లాంటిది ఒక ప్రాపర్ ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టుకొని, బైలాస్ పెట్టుకొని రిప్రజెంటేషన్ ఇస్తే అప్పుడు ప్రభుత్వం డెఫినెట్ గా ఇన్వాల్వ్ అవుతుంది. ప్రభుత్వం దానికది ఇన్వాల్వ్ అవుతుందంటే ఐ డోంట్ థింక్ సో. సివిల్ సొసైటీ నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళి ఈ ధర్మగురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, పబ్లిక్ గా ఉండేవాళ్ళు, సివిల్ సొసైటీ వీళ్ళందరూ కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే గానీ అది అయ్యే పని అయితే కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం గురించి పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు. యాక్చువల్లీ సుప్రీంకోర్టులో ఇంత విచారణ జరుగుతూ ఉన్నా కూడా మనకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీలో లేదు. ఎందుకంటే తెలుగు మీడియా వీటిపై ఎక్కువగా దృష్టి సారించడం లేదు. ఇలాంటి సమయంలో మీ నాలెడ్జ్ మొత్తం పంచినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే, నమస్తే అండి.